దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి బిడ్డగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుని కృప ఈరోజు బ్రతికినామని నిన్నటి దినాలు ఒక వార్త చూస్తే ఒక అతను మన తెనాలి రైల్వే స్టేషన్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంటే సడన్గా మరి అతను చూసుకోలేదు తెలియదు, కానీ సడన్గా ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఆయన రెండు కాళ్ళు కట్టయిపోయి వెనుక జీవిగా అక్కడ ట్రాక్ మీద పడిపోయి. ప్రతి దినం ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. బండి మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడైనా, విమానాల్లో వెళ్తున్నప్పుడైనా, ట్రైన్లో వెళ్తున్నప్పుడైనా, బస్సుల్లో వెళ్తున్నప్పుడైనా, అసలు మనిషి ఇంట్లో ఉన్నా, బయట వెళ్తున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, మంచం మీద పడుకుంటున్నా, అసలు ఎక్కడ ఎలాగున్నా కూడా ఎవరు ఏ మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండదో తెలియని దినాలలో మనం ఉన్నాం. కానీ దేవుడి మహాకృపను బట్టి మరొక ఆదివారం మనల్ని బ్రతికించి ఈరోజు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడంటే మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నేను చదువుతాను మరొకసారి, అందరూ శ్రద్ధగా నాతో పాటు చెప్పండి. చెప్తే ఎంతో బాగుంటుంది. చెప్పిన మాట మీరు రిపీట్ చేయండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ధనవంతుడు. ఆయన ఎవరంట? ధనవంతుడు. ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడైన, ఎందుకంటే యశుప్రభు నమ్ముకున్నందరూ పేదవాళ్ళు లేకపోతే కూటో అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి చెప్తే నేను నమ్ముకున్న దేవుడు ఎవరంటే సృష్టికర్త దేవుడు. సృష్టికర్త ఆయన ఎంత ధనవంతుడో ఈరోజు దేవుని ఆత్మ ద్వారా దేవుని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ధనవంతుడు మీకు తెలుసా అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మీకు తెలుసా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటి ఆయన కృప? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల మిమ్ములను ఏం చేయాలంట? ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడైను. హల్లెలూయా. ఎవరు తీసుకోవాలి? హల్లెలూయా. మీ నిమిత్తం ఆయన దరిద్రుడైన మనలను ఆయన ఏం చేయడానికంట? ధనవంతులు చేయడానికి. మనం ధనవంతులు చేయాలంటే మొదలుగా ఆయన ఏమి ఉండాలి? ధనవంతులు అయి ఉండాలి. హల్లెలూయా. మనము ధనవంతులం కావాలంటే మొదట ఆయన ధనవంతులై ఉండాలి. అందుకే ఆయన ఎవరో కాదు, నువ్వు ఆరాధించినట్టుగా ఆయన పేదోడు కాదు, లేకపోతే దిక్కులేని వాడు కాదు, మరొక వ్యక్తి కాదు. ఆయన ధనవంతుడు. ఆయన ఓన్లీ వన్ ఆఫ్ ద కింగ్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు.
ఆయన ఎంత కృప ఏంటో మీకు తెలుసా? కొరింథీ సంఘస్థులకి, కొరింథీలో ఉన్న క్రైస్తవ సమాజాలు క్రైస్తవులో ఉన్న సమాజ కొరింథీలో ఉన్న క్రైస్తవులకు ఈ దేవుడు కృప ఏంటో అర్థం కాదు. కొరింథీలో ఉన్న క్రైస్తవులకు దేవుడు కృప ఏంటో అర్థం కావట్లేదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట. ఈ మాట ఏమంటున్నారు మీకు తెలుసా? ఆయన కృపలో ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ఆయన దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడు. హల్లెలూయా. చూడండి దేవుని మాట. మొదటిగా ఇక్కడ ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న క్రైస్తవులు చెప్తూ, కొరింథీ సంఘానికి చెప్తూ ఆయన ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. 8వ చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడిన అత్యధికంగా సంతోషించింది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొందు విషయంలోను మనస్పూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కంటే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇదియు గాక మొదట ప్రభువునకు దేవుని చిత్తమన్న మాకును తమ్ముడు తామే అప్పగించుకున్నది ఇంతగా చేయుదని మేము అనుకొనలేదు. తర్వాత 6వ కావున తీతు ఈ కృపని ఎలాగో పూర్వం మొదలు పెట్టినో అలాగే దానిని మీలో సంపూర్ణ చేయమని మేమందరి వేడుకుంటున్నాం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మాయనున్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకున్నది. హల్లెలూయా. ఇక్కడ వాస్తవానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు. ఎవరికి? కొరింథీ సంఘానికి దేవుడి గురించి, ఆయన కృపణ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు. దానికి మొదటి ఉదాహరణ మాసిదోనియా సంఘాన్ని తీసుకొచ్చాడు. ఆ సంఘం యొక్క విశిష్టతను, ఆ సంఘం యొక్క గొప్పతనాన్ని, ఆ సంఘము దేవుడి కృప మీద ఎలాగా ఆధారపడి జీవిస్తున్నారో ఆ సంఘం యొక్క గొప్పతనాన్ని కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నారు. ఆ మాట మీకు తెలుసా? మాసిదోనియా సంఘస్థులు అనుగ్రహింపబడిన కృప తెలుసా? వారు బహు శ్రమల వల్ల పరీక్షించబడ్డారు. వారికి చాలా శ్రమలు వచ్చింది. ఎవరికి? మాసిదోనియా సంఘానికి. రెండు, వారు ఆ శ్రమలో కూడా ఏం చేశారంట? సంతోషించారు. శ్రమంలో కూడా ఏమైనారంట? వారు సంతోషించారు. ఆ తర్వాత ఏం చేశారంట? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. హల్లెలూయా. ఒకటి, వారు శ్రమలో శ్రమలో మాసిదోనియా సంఘం బాగా శ్రమలో ఉంటూ వెళ్ళారు, కష్టాల్లో ఉంటూ వెళ్ళారు. అయినా ఆ శ్రమలో కూడా దేవుడు ఏం చేశారంట? దేవుని యందు సంతోషించారంట. శ్రమలో కూడా సంతోషించారంట. ఆ తర్వాత వారి దాతృత్వము, వారు బహు నిరుపేదలంట. చాలా కఠినమైన నిరుపేదలు, చాలా చిన్నగా చేసుకునే చిన్న పనులు చేసుకునే పనివారు. అయినా కూడా ఆ చిన్నగా చేసుకునే పనివారైనా కూడా వారు దేవుడికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారంట? చాలా దాతృత్వం కలిగి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దాతృత్వంగా దేవుడికి ఇచ్చే వారిగా ఉన్నారంట. ఎవరి గురించి చెప్తున్నాడు పౌలు? ఏ సంఘం గురించి చెప్తున్నాడు? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు? మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి. అందరూ తెలవాలి. ఎందుకంటే మీరు మాట్లాడి నేను మాట్లాడుతుంటేనే అది చక్కగా జరిగిన సంభాషణ. ఎదురుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు, మనం మౌనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎదురుడు ఎలా ఉంటాడు? సపోజ్ నువ్వే మాట్లాడుతున్నావు, ఎదురుడు ఏం మాట్లాడాలా? అరే నేను చెప్పేది వీడికి ఏమి అర్థం కావట్లేదు, నేను చెప్పేది నా మాట కనీసం రెస్పాన్స్ అవ్వట్లేదు, వాడు అనుకుంటాడు నాకు ఈ సోదరు నాకెందుకు ఆపరామం అనుకుంటాడు. ఏమన్నది
మాట్లాడేవాడు కూడా ఏం చేస్తాడు? మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాడు. ఇది కూడా అంతే. టీచర్ క్లాస్ లో చెప్పేటప్పుడు పిల్లల్ని మధ్య మధ్యలో ఏం చేస్తుంది? ప్రశ్నలు వేస్తా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక స్టూడెంట్ టైప్ లో ఉండాలన్నమాట. మనము ఒకరితో మాట్లాడుకోవాలి. మౌనం ఉంటే నిద్ర చేస్తుంటే, మౌనంగా ఉంటే ఏ ఆలోచన వస్తా ఉంటాయి. మనం మాట్లాడి ఒకరితో మాట్లాడుకున్నాం, చెప్పేది జాగ్రత్త వచ్చినప్పుడు అది మన బుర్రలో హృదయంలో ఏమవుతుందంటే నాటుకుపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాసిదోనియా సంఘం యొక్క గొప్పతనాన్ని ఏ సంఘాన్ని చెప్తున్నాడు? కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారు చాలా శ్రమలో కూడా వెళ్ళారు, వారు బహు కష్టాల్లో కూడా వెళ్ళారు, అయినా కూడా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో వారు నిరుపేదలు. వారి వాస్తవానికి వారు చిన్న పనులు చేసుకునేవారు. అయినా కూడా నిరుపేదలైనా సరే దేవుడికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే దాతృత్వం బహుగా విస్తరించిందంట. తర్వాత ఈ కృపలో పాల్గొని పరిశుద్ధుల పరిచయంలో పాల్గొనే విషయంలో, పరిశుద్ధుల కొరకు వారు చేసే పరిచయ విషయంలో, మనసు కొరకు మమ్మల్ని వేడుకుంటూ తమ సామర్థ్యం పొందే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతా తామే ఇచ్చారు. హల్లెలూయా. సామర్థ్యము కంటే తమ సామర్థ్యముతోనే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతా తామే దేవునికి ఇచ్చారు. హల్లెలూయా. సపోజ్ ఉదాహరణకి ఒకరికి 10 రూపాయలు ఇచ్చే స్వామి ఉందనుకోండి. వీళ్ళు ఏం చేశారంటే 10 రూపాయలు కాదు, 100 రూపాయలు ఇచ్చే అంత గొప్పగా దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారు. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఎందుకు దేవునికి వారు అంత ఇచ్చేవారుగా ఉన్నారంటే, దేవుడే తన ప్రాణాన్ని మా కోసం ఇచ్చేస్తే మేము మాకున్న దానిలో దేవుడికి ఇవ్వటం గొప్ప విషయమేమి కాదు. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి అర్థమవలసిన విషయం ఏంటంటే, దేవుడే ఆయన మన కోసం ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసాడు. చివరికి ప్రాణమే ఇచ్చేసాడు. ప్రాణం ఇచ్చేంత ప్రేమ గలవాడు ఈ భూమి మీద మరొకరు యేసు ప్రభు తప్ప మరొకరు ఎవరు కూడా లేదు. ఆయన అంతగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చి దేవుడు. అందుకని మాసిదోనియా సంఘం కూడా దేవుని కన్నా, దేవుని పరిచర్యకైనా దాతృత్వం బహుగా దేవునికి ఇచ్చేవారు. ఇంత చేస్తారని అపోస్తలుడైన పౌలు అనుకోలేదట. దాతృత్వంగా ఇంత దేవునికి సహాయం చేస్తారని అసలు ఆయన అనుకోనే లేదు. ఎందుకంటే వారు నిరుపేదలు, వారే బతుకునే కష్టం. కానీ ఆ దాతృత్వంలో కూడా దేవుడికి ఎక్కువగా సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చిన విషయం పౌలు గారు ఆశ్చర్యపోయి దేవుడిని ఏం చేశాడంటే స్తుతించున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇంత చేస్తారని అంటున్నారు కదా. మొదట వారంట ప్రభువులకు అప్పగించుకున్నారంట. దేవుని చెప్పు వలన మామూలు కూడా తమను తానే అప్పగించుకుని ఇంతగా చేస్తారని మేము అనుకోనలేదు. ఇంతగా వారు చేశారంటే ఏమంటే ఒక సంఘము దేవుని పరిచర్యకు అంతగా వారు సహకరిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు మొదటిగా ఎవరు అప్పగించుకున్నారంట? దేవుడిని అప్పగించుకున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించారు. దేవుడే తన ప్రాణాన్ని నా కోసం ఇస్తే నేను నా కొనదానిలో దేవుడికి ఇవ్వడంలో గొప్ప విషయం ఏంటి అని వారు తమకు కలిమి కొలది, తమ లేమి కొలది దేవునికి విస్తారంగా ఇచ్చారు. హల్లెలూయా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇస్తూ ఉన్నారో అప్పుడు పౌలు గారు ఆశ్చర్యపోయారు. అయితే ఒక మాట అన్నాడు, చూడండి, 27వ వచనం. కొరింథీ సంఘానికి మాట చెప్తున్నారు. ఏమన్నాడు? మీరు ప్రతి విషయంలో, ఇది కొరింథీ సంఘానికి చెప్తున్న మాట, మీరు ప్రతి విషయంలో అనగా మీరు విశ్వాసంలో బాగున్నారు, ఉపదేశంలో బాగున్నారు, జ్ఞానమందు బాగున్నారు, సమస్త జాగ్రత్త యందు మీకు మా యందు ఉన్న ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారు. అలాగే అంటే వారు చూడండి, వారి భక్తి ఎలా ఉందంటే ప్రతి విషయంలో విశ్వాసంలో కొరింథీ సంఘం చాలా బాగుంది. విశ్వాసం. రెండవది ఉపదేశంలో చాలా బాగుంది. మంచిగా ఉపదేశం వినేవారు, లోబడేవారు. తర్వాత జ్ఞానం ఎదిగేవారు. నాలుగవదిగా జాగ్రత్త కలిగేవారు. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉంటారంట.
మీకు మా ఎడల ప్రేమ ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు మీరు కూడా ఈ కృపలో ఎగవాలంట అభివృద్ధి పొందాలని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ విషయాన్ని మీరు బాగున్నారు, విశ్వాసంలో బాగున్నారు. రెండోది జ్ఞానమందు బాగున్నారు. తర్వాత మీరు జాగ్రత్త విషయంలో బాగున్నారు. అంత బాగుంది, ఓకే. దీని విషయం నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, మిమ్మల్ని మెచ్చుకున్నా. అయితే ఈ ఇచ్చే విషయంలో కూడా, ఈ గొప్ప విషయంలో కూడా మీరు ఏమవ్వాలంట అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఎందుకు కొరింథీ సంఘానికి ఆ మాట చెప్తున్నారు? మీరు ఇచ్చే విషయంలో కూడా అభివృద్ధి పొందాలి. చూడండి, ఒక ఏరియాలోని మనం అభివృద్ధి పొందకూడదు, అన్ని ఏరియాలో మనం అభివృద్ధి చెందాలి. ఒక పని చేస్తేనే మనం ఆశీర్వదించబడం, అన్ని పనులు చేస్తేనే మనం ఆశీర్వదించబడం. ఒక పని చేస్తే ఇంత ఆశీర్వాదం వస్తే, 2 పనులు చేస్తే ఇంత ఆశీర్వాదం వచ్చింది, 5 పనులు చేస్తే సమృద్ధమైన ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. మీరు జ్ఞానమందును, ప్రేమయందును, జాగ్రత్త విషయంలో చాలా ఆత్మీయంగా ఉన్నారు. కానీ ఈ ఇచ్చే విషయంలో మాత్రం ఈ కొరింథీ సంఘం చాలా 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 వెనకబడి ఉందంట. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఈ కృపయందు కూడా, ఈ విషయంలో కూడా మీరు అభివృద్ధి పొందినట్లు చూసుకోండి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. తర్వాత 2వ వచనం, ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, నేను మీకు ఆజ్ఞాపించలేదు, మీకు నేను కమాండ్ చేశాను. పౌలు గారు జాగ్రత్త ఈ మాటలు ఎప్పుడు కూడా సేవకుడు కమాండ్ చెప్పడం, వాస్తవాన్ని చెప్తాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నా, నేను మీకు ఇలా చేయండి అని ఆజ్ఞాపించుకున్నా. ఆ కృప విషయంలో కూడా మీరు బలవంతులు అవ్వండి చెప్తున్నా. అర్థమైందా? ఆ సంఘం ఎలా ఉంది, మీరు కూడా ఈ విషయంలో బాగున్నారు, ఈ విషయంలో కూడా మీరు అభివృద్ధి పొందితే ఇంకా ఆశీర్వదించబడతారు అని చెప్పడం మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. ఇక్కడ మన చెప్పే మాట ఏంటంటే, మాసిదోనియా సంఘము ఇచ్చారు, మీరు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. రెండోది, మాసిదోనియా సంఘం కాదు, ఇంకో సంఘం కాదు, దేవుడే మన కోసం ఏమి ఇచ్చాడు? చెప్పాలి ఏమి ఇచ్చాడు? అందరూ చెప్పాలి ఏమి ఇచ్చాడు? ప్రాణమే ఇచ్చేసాడు. ప్రాణమే ఇచ్చేసి దేవుడు ఆయన మన ఎంత ఇచ్చినా తప్పే, ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పే, ఎంత ఇచ్చినా తప్పే. హల్లెలూయా. అందుకే పౌలు గారు కమాండ్ చెప్తా, ఒక మనవి చెప్తున్నాడు, ఒక విషయం చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించుతా, వాస్తవాన్ని నువ్వు ముందు పెడుతున్నానని పౌలు గారు మాసిదోనియా సంఘం గురించి చెప్పి చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇతరుల జాగ్రత్తలు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైన పరీక్షించాలని చెప్పుచున్నా. 9వ వచనం, మీరు కూడా మన ప్రభు యేసుక్రీస్తు కృప నిలుగుతుంది కదా, ఆయన ధనవంతుడు ఏంటి, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమైనట్ట. వాస్తవిక మాట ఏంటంటే, మాసిదోనియా సంఘము నిరుపేదలను భక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో వారు దాతృత్వంగా బహుగా దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. వారికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నిలబడ్డారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. కొరింథీ సంఘమా, మీకు నేను చెప్పేది ఏంటంటే, దేవుడే తన ప్రాణాన్ని ఇచ్చాడు. మాసిదోనియా కూడా వాళ్ళు చేయవలసిన చేశారు. కొరింథీ సంఘమా, మీరు కూడా దేవునికి ఎంత చేయాలో అంత చేయండి. ఎందుకంటే నీ దేవుడు పేదవాడు కాదు, నీ దేవుడు డబ్బు లేని వాడు కాదు. నీ దేవుడు ఎవరో తెలుసా? ధనవంతుడు. చెప్పండి ఆ మాట, మీ దేవుడు ఎవరంట? ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దాం. ఎంత ఒక్కొక్క జస్ట్ ఈ పారాగ్రాఫ్ ఎందుకు ఆయన ధనవంతుడు అనేది కొంచెం ఈ విషయాలు ఎందుకు పౌలు గారి విషయం చెప్పుకుంటూ వచ్చాడో నేను చెప్పాను. ఇప్పుడు అసలు విషయం కదా. చూడండి, యోహాను సువార్త ఒకటి వచ్చాడు. యోహాను సువార్త ఒకటి వచ్చిన
యోహాను సువార్త 1:1-3. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేమీ ఆయన లేకుండా కలుగలేదు. చూడండి, ఈ మాట నాతో పాటు చెప్పండి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీద నీకు నాకు ఏం కనబడుతున్నా ఎవరి ద్వారా కలిగింది? దాంట్లో వేరే ఛాన్స్ లేదు. ఆయన అక్కడ సమస్తములు కాకుండా సగం యేసు ప్రభువుని చేశాడు, సగంతో ఆయన చేశాడు అంటే ఆయన బైబిల్. సమస్తము ఏమిటంట? ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆమె ఈ భూమి మీద నువ్వు ఏది చూసినా, జంతువులు చూసినా, పక్షులు చూసినా, నదులు చూసినా, సముద్రాలు చూసినా, ఆకాశం చూసినా, సూర్యుడు చూసినా, నక్షత్రాలు చూసినా, ఏది చూసినా, నీ కంటికి ఏది కనపడే సృష్టిలో ఏది చూసినా అది అంతా ఎవరు చేసిందంటే చెప్పండి, దేవుడు. అంటే మరి ఆయన ఎంత ధనవంతుడు. మన భారతదేశానికి ముఖేష్ అంబానీ, అదానీ గారు పోటీ పడుతూ ఉంటారు. సంవత్సరం నెలలకు వాళ్ళని పోటీలో అంటే డబ్బు ఎవరికి బాగా ఎక్కువ ఉంటుందో అని చూస్తూ ఒక నెల అయినా ఒక నెల అయినా అలా పోటీగా వస్తూ ఉంటారు. రిలయన్స్ అయినా అదానీ గ్రూప్ సంస్థ ఆయన పోటీగా వస్తారు. వీరు ఒక దేశం వరకే, కానీ ప్రపంచం మొత్తం ధనవంతుడే. ఇంకొకరు ఉంటారు అంటే వాళ్ళు డబ్బు సంపాదించే విషయంలో కానీ ఇంకోటి కానీ ఈ నదులు, సముద్రాలు, ఆకాశము, సృష్టి, ఈ సృష్టి అంతా ఎవరు చేశారంట? దేవుడు. అందుకే సమస్తము ఆయన మూలముగా కలిగిను. చెప్పండి, సమస్తము ఆయన మూలముగా కలిగిను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. అది ఏ విషయమైనా ఆయన లేకుండా భూమి మీద ఏమి పుట్టలా. నోవాహు ఓడిపోయిన తర్వాత సమస్తం దేవుడు నాశనం చేశాడు. తర్వాత నోవాహు సంతానం ద్వారా, ఆ తర్వాత నోవాహు ఊరిలో ఉన్న జంతువుల ద్వారా సంతానోత్పత్తిని కలుగజేసి ఈ సృష్టిని మొత్తం దేవుడు ఏం చేశాడు? వృద్ధి చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఒక మాట చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16 అంటే మీ దేవుడు, మనం ఆరాధించే దేవుడు ధనవంతుడు. ఆ ధనవంతుడి దేవుడు ఎలా ఏం జరుగు చేశాడో చెప్తున్నాం. 1:16 కొలస్సీయులకు రాసిన పత్రిక. చూడండి, చాలా జాగ్రత్తగా ఉన్నది. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, నీకు దృశ్యమైనగా కనపడేది ఏదైనా సరే, అదృశ్యమైన కంటికి కనపడేది ఉన్నది ఏదైనా కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ, ప్రధానులైనా కానీ, అధికారం ఉన్న వారు ఎవరైనా సరే, సర్వములు ఎవరి ద్వారా? సర్వములు ఆయన యందు ఎవరైనా సృజించబడి. సర్వము అన్నాడా? సగం అన్నాడా? చూడ సమస్తము ఆయన. దాని తర్వాత సర్వము ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా ఇదంతా కలిగింది? నీకు కనపడుతుంది ఏ ఆకాశం? ఒక ఆకాశం. మీకు తెలుసా, ఇంకా 2 ఆకాశాలు, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. ఈ ఆకాశం మనకు కనబడుతుంది, మధ్యాకాశం ఉంది, ఆ తర్వాత మరొక ఆకాశం ఉంది. 3 ఆకాశాలు ఉంటుంది. సముద్రంలో మనం తినేది బొచ్చులు, పులుసులు, లేకపోతే రాగండి, ఇవే
ఆ సముద్రం బోర్ల చేపలు ఉంటాయి. ఎవరు సృష్టించారండి? మనం తినేది కొన్ని రకాలమైన వాటిని తింటాం. ఇంకా తినని వాళ్ళ బోర్డు ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు అవి తింటారు. మన దగ్గర దేవుడు మనం తెలియదు. అడవికి వెళ్తే అడవి పందిని తింటా ఉంటారు. అక్కడ చాలా జంతువులు తింటా ఉంటారు. అసలు సమస్తము ఆ అడవిలో మొక్కలు తినిపోసేది ఎవరు? మన ఇంటి తిరుగుతున్న మొక్కే మనం తినిపోయింది. అడవి లేకపోతే ఇంకేంటి? అడవిలో ఉన్న సృష్టిని సమస్తమును నీటి కంటికి కనబడేది, కంటికి దృశ్యమైనవి, ఇంకోటి అదృశ్యమైనవి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎంత కావాలన్నా, ప్రభుత్వాలు దించాలన్నా ఆయన చేతిలో ఉంది. దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఏదైనా జరిగింది. తర్వాత ప్రధానులైన సింహాసనం ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరం ఒక సింహాసనం ఇవ్వాలి, ఇంకో 5 సంవత్సరం ఇంకో మనుషులుగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా టోటల్ గా జరిగేది దేవుడి చిత్తమే. హల్లెలూయా. తమిళనాడులో అందరూ అనుకున్నారు స్టాలిన్ మళ్ళా వస్తాం అనుకున్నారు. దానికి పటాపంచం చేశాడు దేవుడు. అంత అద్భుతంగా సీఎం విజయ్కి, ఆయన హీరోకి ఆయన దేవుడు విజయం ఇచ్చాడు. ఏ విజయమైనా, ప్రభుత్వమైనా, సింహాసనమైనా, కంటికి కనబడేదైనా, కంటికి కనబడదైనా దేనినైనా సృజించిన వాడు ఆయనే. అంటే ఆయన ఎంత ధనవంతుడు! ఈ దేవుడు ఎంత ధనవంతుడు! ఆయన ఎంత ధనవంతుడు మనకు అర్థమైతే మనం బాధపడము. అమ్మాయి అంట షాప్కి వెళ్తే అమ్మాయి చాక్లెట్ కావాలనుకుని వెళ్తే వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళింది. ఆ యొక్క నాన్నతో పాటు షాప్కి వెళ్తే ఆ షాప్ వాడు చూసి అమ్మా బాగుంటావా, చాక్లెట్ కావాలంటే వద్దులే తీసుకోమని బాక్స్ ఇస్తున్నాను. వద్దులే అంకుల్ అని అన్నాడు. అమ్మాయి మరీ మొహమాటస్తురాల్లా ఉందని ఆ ఓనర్ ఏం చేశాడంటే ఆయన చెయ్యి పెద్దది కదా, దాంట్లో పెట్టి ఆ బాక్స్ లో పెట్టి చేతికి ఎన్నొస్తే అన్ని ఆ అమ్మాయికి ఇచ్చాడట. ఆ తర్వాత ఆ నాన్న అడిగాడు, ఆయన ఎంతగా తీసుకోమన్నా నువ్వు తీసుకోలేదు, మరి ఆ ఓనర్ గారు ఇస్తే ఎందుకు తీసుకున్నావు అంటే, డాడీ నేను తీసుకుంటే 1 వస్తాయి, ఆయన ఇస్తే 2 వస్తాయి. ఆయన చెయ్య పెద్దది కదా, చిన్నపిల్లలు చెయ్యి మంచిగా ఉంటారా, అందుకే ఆయన పెద్ద చెయ్యి కాబట్టి ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకే వద్దున్నా డాడీ, ఆయన ఇస్తాడు అనే ఉద్దేశంతో నా వద్దులే అన్నాను. నేను తీసుకోలేదు, అదే ఆయన ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంటి చాలా వచ్చింది అన్నాను. అమ్మాయికి తెలియజేయాలంటే దేవుడు ఎంత తెలియగలవారు. హల్లెలూయా. దేవుడు ఈ సృష్టి అంతటిని సమస్తం సృష్టించాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ధనవంతుడు. ఆయన ఎవరంట? ధనవంతుడు. నువ్వు ఆరాధించే దేవుడు ధనవంతుడు, ఆయన గొప్పవాడు. అయితే మరొక మాట మనం చదువుతున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదువుతున్నాం. కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ద్వారా చెప్పండి మాట, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు, ఈ దేవుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమైతే తగిన సమయంలో ఏ ధనమైనా, ఏ సహాయమైనా, ఏ సమస్య అయినా తీర్చగలగ దేవుడు మనం విశ్వసించినట్లయితే ఎంతటి కార్యాలైనా ఆయన చేయగలరు. 10,000 మంది పిల్లలతో హాస్టల్ నడుపుతున్నాడు ఒక దైవజనుడు. ప్రతిరోజు వారికి ఆహారం వండి పెడుతుంటాడు. అయితే ఒక రోజున ఆహారం వండడానికి చేతిలో డబ్బులు లేవు, ఆ రూములో సరుకులు లేవు. ఆ దైవజనుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పనివాడు ఎదురు చూస్తున్నాడు వంట చేయడానికి. 1 గంటకి భోజనం పెట్టాలి కదా, స్కూల్ పిల్లలు వస్తారు కదా, భోజనం సిద్ధపరచాలి. భోజనానికి నేను డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, ప్రార్థన అనేది వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడు ఏంటనేది
ఆ గది బయట ఎదురు చూస్తున్నారు. ఈయన ఎంతకే రాగల, గంట అయింది, గంటన్నర అయింది, 12 అయింది, ఇంకా రాలా. 12:30 అయింది, అబ్బాయి రాలా. 1 గంట అయింది, రాలా. ఇక తట్టుకోలేక వెళ్ళి తట్టుకొట్టాడు. ఆయన ప్రార్థనలో నుంచి లేచి బయటకు వచ్చాడు. ఏంటయ్యా అంటే, సార్ 10,000 మంది పిల్లలకు భోజనం పెట్టాలి, మీరేమో ప్రార్థనా గదికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, మరి ఇంతమంది భోజనం పెట్టాలి, మీరు కొద్దిగా కూడా బయట లేకపోతే ఏంటి సార్, డబ్బులు ఇవ్వకుండా భోజనం ఎట్లా సార్ అని ఆ దేవస్థుడితో ఆ వంట మేస్త్రి అడుగుతుంటే ఆ దేవస్థుడు అన్నాడు, డబ్బులు లేవు కానీ దేవుడు సహాయము చేస్తాడు. దేవుడు సార్ డబ్బులు లేకపోకుండా వంట చేయకుండా దేవుడు ఎలా సహాయం చేస్తాడు? లేదు, దేవుడు సహాయం చేస్తాడు. నా దేవుడు దరిద్రుడు కాదు, నా దేవుడు ధనవంతుడు. అలాగే చెప్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర ఒక పెద్ద బండి ఆగి ఉంది. ఇది నిజంగా జరిగిన స్టోరీ, కథ కాదు. బండి ఆగింది. ఇది ఫలానా దైవ సేవకుడి యొక్క హాస్టలేనా అని అడిగారు. అవునయ్యా అంటే లోపలికి వచ్చారు. ఏంటయ్యా అంటే, మేము ఒక మంచి పెళ్లి విందు చేసుకుంటున్నాం. ఆ విందు చేసుకుంటూ సడన్ గా కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క భోజనాలు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సలహా ఇచ్చారు కొంతమంది, ఫలానా చోట 10,000 మంది పిల్లలు ఉన్నారు, భోజనాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అక్కడున్న సలహా ఇస్తే మేము వచ్చి ఇప్పుడే ఫ్రెష్ గా వండాము, ఆహారం తీసుకొచ్చామంటే వెంటనే తీసేసి అందరి పిల్లలందరూ లైన్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఏం పంచిపెట్టారు, ఆహారాన్ని పంచిపెట్టారు. ఎక్కడ చప్పలు కొట్టి దేవుడు సంగమా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన దరిద్రుడు కాదు, ఆయన నీకోసం నాకోసం గొప్పగా ఆయన ధనవంతుడైన దేవుడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే అది ఏ కార్యమైనా నీకోసం నా కోసం చేయగలరు. ప్రపంచంలోనే ఏం చేశారంట? నిర్మించాడు. ఈ సృష్టి అంతటిని ప్రారంభం ఆదికాలంలో కంటే ఈ సృష్టిని నిర్మించిన వాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకో మాట చూపిస్తాను మీకు. అగే గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అగే గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. పాత నిబంధన చదవండి ఆ మాట. 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, వెండి నాది, ఎవరంట? వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమండి? వెండి ఎవరంట? బంగారం ఎవరంట? మీకు విషయం తెలుసా? బంగారం ఎంత ఉంది చెప్పండి. బంగారం ఎంత ఉంది? భూమి ఉందా? ఇక్కడ మనకి ఎక్కువ దొరకలేదు, కానీ దుబాయ్లో, సౌదీ అరేబియాలో అక్కడ ఎక్కువ బంగారం దొరికింది. అక్కడ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి ఇతర దేశాలకు, ఇతర చోట్లకు అమ్ముతూ ఉంటారు. అక్కడ ఎక్కువ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది ఎక్కువ, అక్కడ బంగారం దొరుకుతుంది. ఇవన్నీ ఎక్కడుండే? ఎవరు పెట్టారు? మా తాతలు పెట్టారా? ఎవరైనా మన పురాతన పెద్దలు పెట్టారా? తొమ్ముతుంటే ఇంకా వస్తూనే ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, వెండి నాది, బంగారము అంటే మన దేవుడు ఎవరంట? చెప్పండి, ఎవరంట? ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడు, కానీ ఎప్పుడు కూడా ఆయన ధనవంతుడిగా భూమి మీదకి రాలా. ఎలా వచ్చాడు? దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మము చూసుకుంటే, ఆయన పుట్టిన విధానం చూస్తే చాలా దరిద్రులుగా, పశువుల పాకలో గొర్రెల కావు, ఆయన గేదెలు, ఆవులు, లేకపోతే గడ్డి, చెత్త చెద, చాలా భయంకరం.
ధనవంతుడైన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఏమైందంట, నన్ను నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైందంట, దరిద్రుడాయను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ధనవంతులు చేయడానికి? నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి దేవుడు ఏమైందంట, దరిద్రుడు. మన వచ్చే పాస్టర్ గారు ఏం చెప్పాడు, ఇప్పుడు నాకు చాలా కొన్ని ఎంత కోట్లు ఎంత చెప్పాడు ఆస్తి. అంతమందిలో వచ్చిన సేవకుడు చెప్పారు, నేను ప్రారంభంలో ఎన్నో అప్పుల్లో ఉన్నాను. 40 లక్షలు చెప్పాడు గుంటూరు వచ్చిన పాస్టర్. ఇప్పుడు నాకు ఆ అప్పులనే పోయి ఇప్పుడు నాకు ఎంతో బంగారం ఉంది, నాకు ఎంతో అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నాను. అంటే దేవుడు నమ్మిన వారిని ప్రారంభంలో ఒకవేళ లేకపోవచ్చేమో, కానీ అబ్రహాము ప్రారంభంలో అతనికి ఏమీ లేదు. ఆదికాండం 24 వచ్చే 1వ వచనం చూసుకుంటే అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట. అన్ని విషయాల్లో ఆయన ఏది తక్కువ కాదట. తర్వాత ఇస్సాకు చూడండి, ఆదికాండం 26:12 వచనం మనం చదువుకుంటాం అప్పుడప్పుడు. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేసి ఆ సంవత్సరం ఏం పొందుకున్నారంట, 100 పొలం పోసుకున్నారంట. ఆ శత్రువులు అసూయపడేంత ధనవంతులుగా దేవుడు చేశాడు. ఎవరిని? ఇస్సాకు. తర్వాత యాకోబు చూడండి, యాకోబు 31 ఆదికాండం 31 వచ్చాడు, 31 వచ్చి 40 వచ్చు. ఆదికాండం 31 ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు. ఈయన యాకోబు మామ దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. చెప్పండి ఎలా వెళ్ళాడు? చెప్పండి ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు యాకోబు. తల్లిదండ్రుల మాట విని వెళ్ళాడు. అక్కడ మామ దగ్గర పనిచేశాడు. ఈయన వచ్చిన వేళ విశేషం ఏమిటో అని లాభాన్ని ఆశ్రదించబడ్డాడు. మామ ఆశ్రదించబడ్డాడు. మామతో పాటు దేవుడు యాకోబును కూడా ఆశ్రదించాడు. కారణం, దేవుడి దృష్టిలో ఎవరున్నారంటే యాకోబు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి దృష్టిలో ఇస్సాకు ఉన్నాడు కాబట్టి ఇస్సాకు శత్రువులు అసూయపడేంత విధంగా ఇస్సాకు దేవుడు దీవించాడు. ఆమేన్. దీన్ని వాళ్ళు ఎలా అభివృద్ధి పొందారో తెలుసా? కారణం ఒకటే, వాళ్ళందరూ దేవుడి మాట విన్నారు. ఆమేన్. నేను వచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ మీద ఒక సూప్ చూశాను, చాలాసార్లు చూస్తాను. దరిద్రుడిగా పుట్టడం నీ తప్పు కాదు. దరిద్రుడిగా అంటే ఏమీ లేనిలో పుట్టడం నీ తప్పు కాదు. కానీ చచ్చిపోవడం, దరిద్రుడిగా చచ్చిపోవడం అది నీ తప్పు. ఎందుకంటే విస్తారమైన ఖర్చులు చేసేసుకుని, విస్తారమైన పదులు పెట్టేసి, విస్తారమైన ఖర్చు చేసేసుకుంటే అది ఎంత లాంటి కొండలైన ఏమవుతాయంట, జరిగిపోతాయి. దరిద్రుడిగా పేదవాడుగా పుట్టడం నీ తప్పు కాదు. నువ్వు పేదవాడుగా చచ్చిపోవడమే ఎవరు తప్పు? అంత. అందుకే దేవుడు నమ్మిన వారు పేదవాడు ఉండడానికి వీల్లేదు. నీ కష్టాంతో దేవుడు దీవించాలి, నీ రాబడి దేవుడు దీవించాలి, నువ్వు చేసే వ్యాపారం దేవుడు దీవించాలంటే నీవు నేను దేవుడి మాట వినాలి. వీళ్ళు విన్నారు, అందుకే వీళ్ళు గొప్పగా దీవించబడ్డారు. ఎందుకు? నా దేవుడు ధనవంతుడిని వారు విశ్వసించారు కాబట్టి వారు దీవించబడ్డారు. ఈరోజు నా దేవుడు ధనవంతుడు కాబట్టి నన్ను కూడా నా దేవుడు ఏం చేస్తారంట, నన్ను ధనవంతులు చేయడానికి ఆయన ఏమయ్యాడు? కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దేవుడి దేవుడి మాటకు లోబడుతూ మనం ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలే కానీ ఎప్పుడు అదే పేదరికంగా, అదేగా పరిస్థితిగా, అదేగా ఉండడానికి వీలు. అది ఉండటం కూడా దేవుడి చిత్తము కాదు. అలా ఉండటం కూడా దేవుడి చిత్తం కాదు. అయితే కొంచెం టైం పట్టవచ్చు ఆచరించబడ్డాడు, కొద్ది రోజులు టైం పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ
ఒకడు. అయితే మనం చేయాల్సిన పని తెలుసా? ఆయన మాటలను వినాలి. యాకోబు దేవుడి మాట విన్నాడు. దేవుడు మాట చెప్పిన విధంగా నడిచాడు. అతను బైబిల్ చెప్తుంది, విస్తారమైన మందలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడే, బహు విస్తారమైన ఆస్తి గలవాడే. ఒక రోజు తెల్లారితే ఎంతో అమ్మని కలుసుకుని వెళ్తుంటే అన్నకి డబ్బులు పంపిస్తాడు. ఈ దాసులు ఒంటెలు కొంత ధనాన్ని పంపిస్తుంటే అన్న కూడా లెక్క చేయదు. ఎందుకు ఏసాడు కూడా దేవుడు దీవిస్తాడు. ఒక రోజు తర్వాత ఎప్పుడో సమాధానం పడతాడు. దేవుడు సమాధానం పడ్డాడు. కలుసుకున్న తర్వాత అన్న ఈ డబ్బులు తీసుకుంటే నాకెందుకు రా, నా దగ్గరే పోదంతా ఉంది అని. హల్లెలూయా. నీవు నేను ధనవంతులు కావాలని కోరిక ఎవరికి తెలుసా? నీ ఇంట్లో వరకు ఉండకపోవచ్చు, నీ బయట వరకు ఉండకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వరకు ఉండకపోవచ్చు. నీవు నేను ధనవంతులు కావాలని దేవుడు మన ఇంట్లో ఏమైందంట? నువ్వు ధనవంతులు కావాలి. ఒకటి ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆ తర్వాత శారీరకంగా కూడా. శరీరమైన ఆశీర్వాదం కోసము ధనవంతులు శరీరమైన ధనం కోసం కాపాడాల్సింది. ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడే శరీరమైన అవసరం కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆత్మీయమైన ఆశీర్వాదం అంటే ఆ ప్రియుడ నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో ఏమవుతావంట? చెప్పాలి మాట అందరూ ప్రతిసారి అనేకం చెప్తాను. ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అంటే మొదటి దేనిలో వర్ధిల్లాలి? ఆత్మీయులో. చాలా మంది ఆత్మలో వర్ధిల్లుకోకుండా నాకేం కలిసి రావట్లేదు, నాకేం రావట్లేదు, నేను ఎంత ఏమి రావట్లేదు చాలా సెకండరీ. అది లోపస్ అంటాడు. నీవు నేనేమన్నానంటే ఆత్మీయతలో ఒత్తిడిలో ఉన్నప్పుడే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాను. ఆత్మీయతలో వర్తిల్లడం అంటే నువ్వు దేవుని లోపడుతూ ఉండాలి. దేవుడు చెప్పిన మా లోపడుతూ ఉండాలి, చెప్పిన మనం నడుచుకుంటూ ఉండాలి. ఆయన నిన్ను నన్ను ఏం చేస్తారంట? ధనవంతులుగా చేస్తాను. యోగ గ్రంథం ఒక 5 చూడండి. యోగ గ్రంథం ఒక 5. యోగ ఏం చేశాడు తెలుసా? యోగ గ్రంథం 1. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగింది. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారులు అతనికి ఆస్తిగా ఉండును గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే కంప్లీట్ చేయాలన్నమాట. చెప్పు చదువు గొప్పని చదువు వచ్చిన వాళ్ళు గొప్పన్న అలా కూర్చే అతడే చెప్పాలి అతడే. హల్లెలూయా. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఆ దేశంలో ఆయన ఎంత గొప్పవాడంట? అంత గొప్పవాడంటే అంత ధనవంతుడు. చాలా మంది ఈ వెనకాల భాగమే చూస్తారు, ముందు ఆయన ఏం చేశాడు చూడమా. యోబు ధనవంతుడు, వెరీ గుడ్. ఆస్తిపరుడు, వెరీ గుడ్. ఆ దేశంలోనే, ఆ ఊజు దేశంలోనే గొప్పవాడు, వెరీ గుడ్. కానీ దానికంటే ముందు ఆయన ఏం చేశాడు? మొదటిగా చదవండి. ఆయన ఎవరు? ఆయన ఒకళ్ళు చూస్తారా? ఆయన ఎవరు? గుండాయిలో మ్యాన్ వస్తుంది కదా, డబ్బులు ఊరికనే గుండాయిన వస్తుంది డబ్బులు. అదే పెద్ద చూడలేదు. అదే ఆ మాట డబ్బులు ఊరికనే ధనవంతులుగా ఆస్తి పొందిన ఊరికనే. ఒకవేళ ఊరకనైనా అది ఊరకనే పోయింది. కొంతమంది ఊరకనే ధనవంతులు కావాలని తెగ ప్రయాసపడతారు. దానికి వాకింగ్ కూడా ఆధారం ఉంది తెలుసా? సామెతలు ఏముంది? ఒకడంట ఉదయం లేచి సూర్యుడు అస్తమించేంత వరకు
కష్టపడుతూనే ఉంటాడంట. నరుడు కష్టము చేత ఆశీర్వాదము. మరి ఎవరైనా ఆస్వాదించబడేది? యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యము తీసుకొస్తుంది. దేవుడి మాట విన్నవాడు వారికి ఐశ్వర్యం వస్తుంది, వారికి సంపద వస్తుంది, వారికి పేరు వస్తుంది, వారికి గొప్పవాడు అవుతాడు. యోబు ఆ దేశంలోనే గొప్పవాడు. కారణం అతను యథార్థవంతుడు. మొదటిగా. రెండోది ఆయన ఎవరన్నా న్యాయంగా ఉండేవాడు. ఎక్కడ అన్యాయం చేసేవాడు కదంట. ఎవరికి అన్యాయంగా అక్రమంగా ఆస్తులు, స్థలాలు, పొలాలు, రాయి మా జలపటాలు అలాంటివి చేసేవాడు కదంట. న్యాయవంతుడు. మూడవదిగా దేవుని యందు ఏంటంట? భయభక్తులు కలిగి ఉండేవాడంట. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు ఉన్నవాడు. లాస్ట్గా చెడుతనాన్ని విసర్జించేవాడంట. అందుకే ఆయన గొప్పవాడే. ఊరికి గొప్పవాడు ఎవరు? ఒక మనిషి గొప్పవాడు అవుతున్నారంటే ఆ వెనకాల అతన ప్రయాస, కష్టము, భక్తి, యథార్థత, నీతి, న్యాయము ఖచ్చితంగా ఉంటుంది. అది క్రైస్తవుడైనా వేరేవాడైనా వారు ఎవరైనా సరే న్యాయంగా యథార్థతగా ఉన్నవాడు ఎవరినైనా సరే దేవుడు దీవిస్తాడు. క్రైస్తవుడే కాదు, దేవుడిని ఈ లోకంలో ఉన్నవాడు లోకంలో మామూలుగా తన పనితో చక్కగా చేసుకుని యథార్థంగా, నీతిగా, భక్తిగా తను చేసిన నమ్మకంగా ఉన్నవాడు ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకంటే వాడు యథార్థత, వాడు న్యాయంగా పనిచేస్తున్నాడు. అది చేసే పని న్యాయంగా అమ్ముతాడు, వ్యాపారంలో న్యాయంగా అమ్ముతాడు, ఏది అమ్మినా ఏది చేసిన న్యాయం. ఆ వాడిని లోకం గుర్తుంచుకోకపోయినా దేవుడు మాత్రం అతను ఏం చేస్తాడంట? గుర్తు పెట్టుకుంటా. అందుకే ఆ మనిషిగా భయపడిన యోగేంట గొప్పవాడైను. హల్లెలూయా. ఆయన గొప్పవాడు కారణం ఎవరు? దేవుడు. ఎందుకు? నీ దేవుడు ఎవరు చెప్పండి? ఎవరంటే నా దేవుడు ధనవంతుడు, నా దేవుడు ధనవంతుడు అనుకుంటా ఉందండి. ఖచ్చితంగా ఈ రోజు ఉన్న స్థితి రేపు ఉండదు. రేపు దేవుడి పరిస్థితులు మారుస్తాడు. నీ కష్టాలను దీవిస్తాడు, నీ వ్యాపారం దీవిస్తాడు, నీకు రాబడిని దీవిస్తాడు. హల్లెలూయా. నిన్న దినాన ఒక చర్చి ప్రతిష్టకు వెళ్ళాను. కూచిపూడి దైవచ్చినప్పుడు మందిరానికి వస్తా ఉంటారు. దాన్ని మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు 3 నెలల్లో మందిరం పూర్తి చేశాడు. సెంటు స్థానం దీంట్లో సగం ఉండేది. ఆ సంఘ పెద్ద ₹1,00,000 దేవుడి మందిరం కట్టడానికి మొదట దేవుడికి ఇచ్చాడట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ₹1,00,000 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే చెప్తున్నాడు, మందిరం కట్టాలని దైవజనుడు ఎప్పటి నుంచో దాదాపు 4 సంవత్సరం అనుకుంటున్నాడు, అవ్వట్లేదు. ఎంత ప్రయత్నిస్తున్నా అవ్వట్లేదని సరే చేద్దాం, ఇదిగో చేద్దాం అనుకుంటున్నాడు. ఒకరోజు వీళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం కొంచెం వెనక్కి వెళ్ళిపోయినాడు, ఆగిపోయింది. ఆ పెళ్లి కోసం ఒక ₹1,00,000 తీసుకున్నాడు లోనుగా. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తుంటే దేవుడు ప్రేరేపించాడంట, నువ్వు మందిరం కట్టడానికి మొదటిగా నువ్వు ₹1,00,000 దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. అతని ఇవ్వడమే కాదు, అతని దగ్గరుండి పనివారిని వేస్తుని దగ్గర చక్కగా పని చేయించి ఇంకా ఆయన సంఘస్థులందరికీ ప్రేరేపితులు చేసి అందరినీ తోచినంత సహాయం చేయించి 3 నెలలో మందిరం పూర్తయింది, సీలింగ్ పూర్తి అయిపోయింది. చివరికి ఆయన సొంతగా ఏసీలు పెట్టించాడు. హల్లెలూయా. నేను ఆయన సాక్షి పెట్టుకుంటే చాలా ఆశ్చర్యం. ఇవ్వటం ఒక ఆశీర్వాదం, ఇచ్చిన తర్వాత దేవుడు ఎంత ఆశీర్వదించాడు అది కూడా చెప్తాడు. అని చెప్తా సార్, నేను నా కుమారుడు పెళ్లి కోసము డబ్బులు దాచిపెడితే ఆ డబ్బులు దేవుడు మందిరానికి ఇవ్వడానికి నేను ముందుకు వచ్చి అనేక మందిని ప్రేరేపించి ముందుకు తీసుకొస్తే ఈ రోజు నా మొక్కజొన్న ₹1,200, నా మొక్కజొన్న 2,500 అయిందంట. ఈ రోజు నా చేతికి 5 లక్షలు రాబోతుందని చెప్తున్నాడు. ఎన్ని చెప్పబడి ఆయన చేస్తున్న విత్తనం ఎంత? 1,00,000. నువ్వు పోసే విత్తనం ఎంత? పంటంత ఇచ్చేటప్పుడు అంటే ఎంత సంతోషంగా మనం దేవుడికి ఇస్తామో అంతే సంతోషంగా దేవుడు మనకి ఇస్తాడు. తెలుసా? అసలు ఆయన చెప్తున్న సాక్ష్యం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
దేవుడు నిన్ను మర్చిపోలేదు. రేపు సోమవారం నాకు అయితే అసలు రాబోతే 1200 కింద వస్తాను 2000 ఎదురైంది. ఈరోజు దేవుడికి దానికి ఎంత కష్టమైపోతుందో మీకు తెలుసా? బుధవారం ప్రత్యేక కూడికి దైవజనులు పిలిపిస్తాను. మీకు తెలుసా ఆ సేవలకు ఎంత కానిపిస్తాను నేను? దగ్గరలో ఉన్న టౌన్ తనాల వారికి అయితే, దగ్గరలో ఉన్న వారికి అయితే మినిమం 500 ఇస్తాను. వేరే ఊరి నుంచి వస్తే మినిమం 1000 రూపాయలు ఇవ్వాలి. కనీసం వాళ్ళ దారి ఖర్చులు కానీ వాళ్ళు వాళ్ళ కారు కనీసం పెట్రోల్ ఖర్చులు కానీ మినిమం పెట్రోల్ ఖర్చు. నేను అడిగే గుంటూరు నుంచి వచ్చే మాస్టర్ మా చిన్న సంఘం, మేము వాళ్ళని ఆశిస్తే ఎక్కువ సహాయం నేను చేయలేదు, నేనైతే ఇంతవరకే చేయగలుగుతాను ముందుగా చెప్పాను. అన్నాడు అసలు కాను గురించి మీరు పక్కన పెట్టిన పాస్టర్ మీతో కలిసి పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషం. మీరు కాను విషయం పక్కన పెట్టండి. సరేనైనా ఆ రోజు ఆయన కానుకిద్దామని కనీసం 500 కూడా రాను. కనీసం మిగతా దానిలో నేను వేరే సేవకులకి తెలుసా? ప్రత్యేక పెట్టినప్పుడు మన ప్రత్యేకంగా దేవుడికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇంకా 10 రూపాయలులోనే మనం అంటే దేవుడికి 10 రూపాయలు ఇస్తాడు తెలుసా? మనం ఇంకా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం అనుకోకూడదు. నాకు ఇవ్వట్లేదు, గుర్తుపెట్టాను, నాకు ఇవ్వట్లేదు, దేవుడి సేవకి దేవుడికి పనిపిస్తుంది. ఇంకా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళని మనం అనుకోకూడదు. అలా ఇస్తే మన ఆశీర్వాదం అలాగే ఉంటుంది. దేవుడికి ధారాళంగా ఇచ్చేవారు. ఎందుకంటే నీ దేవుడు ఉంచుకునే దేవుడు కాదు. ఎవరంటే ఆయన ధనవంతుడు, తిరిగి మనకి ఇచ్చే దేవుడు, తిరిగి మనకి ఇచ్చే దేవుడు. దేవుడికి ఇవ్వాలి. మనం ఇచ్చే ఆ ప్రగోపరమైన నష్టపడలేదు ఏదైనా సరే దేవుడికి ఇచ్చేవారు ఉండాలి. అందుకే కొరింథీ రాసిన పత్రికలో మాట్లాడారు చూడండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం అన్నాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక ఈ కొరింథీ సంఘాన్ని చెప్తున్న మాట 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోబడించడమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఏక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలచితిని. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పిన మాట, మీరు లాభ ఇస్తానని వాగ్దానం చేశారు కదా, ఆ ఇస్తానని చెప్పిన మీ ధర్మము పిసినితనంగా మీరు ఇవ్వబాకండి, ధారాళంగా మీరు ఇవ్వండి. ఎందుకంటే మీ యొక్క సహోదరులు పంపించారు, వారి సేవ కొరకు పరిచర్య కొరకు అనేక వసతుల కోసం మీ దగ్గర కొంత ధనము కానుకలు ధర్మాన్ని చేకూర్చాలని మీ దగ్గర కొంతమంది సేవకులు పంపించారు. వారు వచ్చారు జమ చేసుకోవడానికి. కాబట్టి మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నారో విస్తృతంగా ఇవ్వకోకుండా ఎలా ఇవ్వమన్నాడు? ధారాళంగా ఇవ్వండి. ఆ తర్వాత అన్నాడు 9వ వచనం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పుచున్నాను. హల్లెలూయా. మీకు ఎక్కువ ఆశీర్వాదం కావాలి, తక్కువ ఆశీర్వాదం కావాలి? చాలా మందికి ఏమో ఆశీర్వాదం మాత్రం అంత కావాలి, చాలా కావాలి. ఈరోజు పెట్టారంటే మొత్తం వచ్చేసారు, వ్యాపారం ఫుల్గా చేశారు. ఈరోజు చేశారంటే మొత్తం ఉండిపోవాలి. మొత్తం ఈరోజు ఏది పెట్టిన అంత రావాలి. బయట చెప్తుంది, కొంచెముగా విత్తితే కొంచెముగా పంటకు వస్తాము, సమృద్ధిగా విత్తితే ఏం చేస్తావు? సమృద్ధిగా పంటకు వస్తాం. దాని తర్వాత మంచి మాట్లాడిన 7వ వచనం. ఎలాగైపోతాడ? సనుకోవద్దు, బలవంతంగా చెప్తున్నాడు. వాళ్ళు బలవంతంగా కాక ప్రతి వాడును ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ఏం చేస్తారట? ఉత్సాహం అంటే మనకున్న దానిని దేవుడికి ఇచ్చే విషయంలో సంతోషంగా దేవుడికి ఇవ్వాలి. కయ్యోను హేబేలు వాళ్ళిద్దరు దేవుడు మనకి పాత నిబంధనలో చూపించాడు. కయ్యోనేమో ఏదో ఒకటి లేని
లాస్ట్ కానీ ఏదో ఒకటి ఇష్టంగా తీసుకురావాలి, అయిష్టంగా తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు కయ్యూరు అర్పణను అంగీకరించాడు. మరి ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకు? అతడు తొలిది దేవుడికి అనుకున్నాడు. శ్రేష్టమైన కొవ్వినిది శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలనుకుని సంతోషంగా ఆనందంగా ఆ దేవుడికి ఇవ్వాలనిచ్చాడు. అందుకే దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూరు అర్పణ. అందుకే కొరింథీ సంఘానికి ఆయన కృప ఏంటో అర్థం కావాలని ముందు మాసిదోనియ సంఘం గురించి చెప్పాడు. రెండవది యేసు ప్రభు యొక్క గొప్పతనం, ఆయన ప్రేమ ఏంటో, ఆయన మన కోసం ఏమి ఇచ్చాడో చెప్పాడు. ఇప్పుడు మూడవదిగా ఈ కొరింథీ సంఘం చెప్తున్నాడు, అయ్యా మీరు మాసిదోనియ గురించి సంఘం చెప్పాడు, దేవుడి గురించి చెప్పాడు, ఇప్పుడు మీరు లోపల ఇస్తానని వాగ్దానం చేస్తారు కదా, ఇదిగో మీ దగ్గరికి ఇద్దరు సేవకులను పంపిస్తాను, కొంత ధనం సమకూర్చడానికి, అది పరిచర్య కోసమని, ఇదిగో మీరు ఇస్తారన్నారు కాబట్టి మీరు సమృద్ధిగా వెళ్తండి, చదువుకోకుండా ఇవ్వద్దు, బలవంతంగా ఇవ్వద్దు, ఏది ఇచ్చినా సంతోషంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఉద్యోగాలు కూడా దశరూపాలు తీసిస్తున్నారు పాస్టర్. మధ్యలో పాస్టర్ చెప్తున్నారు అంటే నాకు పిలుస్తారు మాస్టర్ గారు, అది రోజు చెప్పిన దర్శన పాలు తీసుకుంటారు. అది కూడా నాకు వెళ్ళారు. మాస్టర్ గారు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్కోసారి పాస్టర్ గారు పోలీసులు రాస్తాడు, ఆపితే సార్ అయిపోతున్నారు, బాధ అయిపోతున్నారు, కాగితాలు లేవు సార్ మర్చిపోవచ్చు చెప్పి సరేనండి ఆయన పర్సులో 1000 రూపాయలు తీసి మాస్టర్ ఇచ్చాడు. పోలీసు మన దగ్గర తీసుకుంటాడు, పోలీసు ఇచ్చి పంపించారంటే నేను చిత్ర అంటున్నాను. అంటే వాళ్ళకున్న ఆలోచన దేవుడికి సేవ అంటే దేవుడికి ఇవ్వడం అనేది ఒక హాస్యం. ఆమేన్. కారణం ఏంటంటే ఈ దేవుడు ధనవంతుడు, ఆయన దరిద్రుడు కాదు. ఆయన ధనవంతుడై ఉండి మనం ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. హల్లెలూయా. అందుకే నీకు చెప్తున్నాను, మీరు ధర్మం విస్తృతంగా అయిపోకుండా, చదువుకోకుండా, బలవంతం కాకుండా ఉత్సాహంగా దేవునికి మీరు ఇవ్వండి. యోబు, యాకోబు, అబ్రహాం, ఇస్సాకు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలంటే మొదటిగా వాళ్ళు దేవుడి మాట విన్నారు కాబట్టి వారు గొప్పవారు. రెండవది దేవుడికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటామో దేవుడు మనకి మరింత ఎక్కువగా ఇచ్చేవారుగా ఉంటాడు. చదువుకోకుండా ఎప్పుడు మన దేవుడికి ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు, ఏదో అయిష్టంగా ఏదో అడుగుతున్నాడని మనం ఎప్పుడు దేవుడికి ఇవ్వకూడదు. దేవుడు పేదవాడు కాదు. మీకు విషయం తెలుసా? ఈ కరెంట్ బిల్లు తెలుసా? మీకు ఎంత వస్తుంది తెలుసా? నిజంగా మీకు ఎంత పెట్టడం కాదు చెప్తున్నా. మీరిచ్చే కార్డు కూడా కరెంట్ బిల్లు కట్టకూడదు. అయినా కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు కార్డుకు ఇవ్వాలని కాదు చెప్పేది, మీరు దేవుడి దగ్గర మొదట దేవుడిని మీరు ప్రేమించండి. దేవునికి మొదట ప్రయారిటీ మీరు ఎప్పుడైతే ఇస్తారో, మాసిదోనియ సంఘం ఏం చేసింది? మొదట దేవుడికి ఏం చేశారంట? అప్పగించుకున్నారు. ఆ తర్వాత సేవకులకు కూడా తాము అప్పగించుకున్నారు. మొదట దేవుడికి మీరు అప్పగించుకుంటే ఆటోమేటిక్ గా అసలు మీరు ఇవ్వకపోయినా కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? బలవంతంగా నేర్పిస్తాడు. ఎప్పుడు మనము దేవుడిని ఏం చేయాలంట? ప్రేమించాలి. హల్లెలూయా. చూడండి, మీకు దేవుడు ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సామెతల గ్రంథం లాస్ట్ మార్చి ప్రార్థన చేసుకున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఎవరి దగ్గర ఉన్నాయంట?
దేవుని దగ్గర ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు. అందుకే నేను దేవుడిని మొరపెడతాను. నన్ను పోషించేది దేవుడే, ఏది చేయాలన్నా దేవుడే, నేను ఎలా బ్రతుకుతున్నా అన్నా కూడా దేవుడు. ఎందుకంటే ఏ రూపంలో ఏ దిక్కు నుంచి ఏ సహాయం పంపిస్తాడో ఏ ధైర్యం అప్పు చేయడం ఏంటంటే మామూలు విషయం కాదు. ఇది ధైర్యం అప్పు చేయాలన్నా కూడా దమ్ము ధైర్యం ఉండాలి. ఆ దమ్ము ధైర్యం ఇచ్చింది కూడా దేవుడు. నా అంతా నేను చేయలేదు. నాకు అప్పులు చేయడం అంటే చాలా భయం. మొదటిగా అప్పు చేయాలంటే చాలా భయం. కారణం ఈ రోజు ఏంటి ధైర్యం ఏంటంటే నా ప్రార్థన. నా దేవుడు ఎవరు? ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతియు ఆయన యొక్క ఉన్నాయి. ఇంకో మాట చెప్పిన యోగ గ్రంథంలో మాట ఉంది. దాంట్లో నన్ను ప్రేమించు వారిని చెప్పండి. 20 చెప్పండి. అంత చెప్తాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలు చేస్తారంట. ఏం చేయాలి మనం? ఆయన ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆయన మాట వింటాం, ఆయన లోబడటం, ఆయన చిత్త ప్రకారం నడవటం. అందుకే అబ్రహాం దేవుడిని ప్రేమించాడు, ఇస్సాకు దేవుడిని ప్రేమించాడు, యాకోబు దేవుడిని ప్రేమించాడు, యోబు దేవుడిని ప్రేమించాడు. అందుకే వారి దేవుడు ఆస్తికర్తగా చేశాడు. మధ్యలో పోయినా కూడా యోబుకు మళ్ళా దేవుడు తిరిగి ఇచ్చాడు. కారణం ఆయన దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రేమించే వారిని, అంటే దేవుడి మాట వినేవారిని దేవుడు ఏం చేస్తారంట? ఆస్తి కర్తగా చేస్తారు. ఈరోజు ఇలా కాన్ఫరెన్స్ చేయకుంటున్నాను. రేపటి దినాన్ని దేవుడు నిన్ను నన్ను ఆస్తికర్తగా చేస్తాడు. ఆమె నీ నిధులను నింపుతాడు. నీ నిధులు పిండే తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. దీని అందరికీ ప్రధానమైన కారణం అంతగా మనం చేయాల్సింటే ఆయనను నీవు ప్రేమించాలి. ఆయన మాటకు మనం లోబడాలి. అప్పుడు దేవుడు మన ఆస్తికర్తలుగా చేస్తాడు. దాంట్లో సామెతలు ఒక మాట ఉంది. 3వ అధ్యాయంలో 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి. ఈరోజు మన ఇంట్లో ఏముండాలి సార్? సమృద్ధి ఉండాలి. రాబోతున్న రోజులు కరువు రోజు గుర్తుపెట్టుకోండి. రాబోతున్న రోజులు కరువు రోజులు. ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన దాడులు జరుగుతుంది. అమెరికా, ఇరాన్ మీద భయంకరమైన దాడులు 1000 రైఫిల్స్ సిద్ధపరిచేటట్టు కాపం. దారుణమైన యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధం ప్రారంభమైతే ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైనప్పుడు గ్యాస్ బాధలో వచ్చిందో మనకు తెలుసు. ఈ కరువులో కూడా నువ్వు నేను పోషించబడాలంటే నీ కొట్టులో ధాన్యం ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలంటే. ఇశ్రాయేలులకు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు ఉన్న చీకటిగా ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఏమి లేదు. ఇశ్రాయేలు ఉన్న గుడారంలో ఏమి లేదు. చీకటి లేదు, ఏముంది? వెలుగుంది. వారు దేవుడు బిడ్డలు కాబట్టి వారి ఇంట్లో వెలుగు ఉండేది. నీ ఇంట్లో దేవుడు ఉంటాడు. నీ కరువు రానివ్వు. ఊరంతా కరువు ఉండొచ్చు, దేశం అంతా కరువు ఉండొచ్చు, పట్టణం అంతా కరువు ఉండొచ్చు. నీ ఇంట్లో మాకు కరువు రానివ్వు. ఎప్పుడంటే నీవు నేను దేవుడి మాట ఇచ్చున్నావు అంటారుగా. నీ కొట్టులో ధాన్యం సమృద్ధిగా. కాబట్టి ఈరోజు మనం గమనించుకున్నాం, ఈ దేవుడు దరిద్రుడిగా నిన్ను ధనవంతులు చేయడానికి దరిద్రుడే. మొదటిగా ఆయన ఎవరు చెప్పాలి? మొదటిగా ఆయన ఎవరు? ధనవంతుడు. నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి దరిద్రుడయ్యాడు. అంతేగాని ఆయన దరిద్రుడు కాదు. మోహం అంతా ఎలా వేస్తాడు? దరిద్రుడు
యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలిస్తే, ఆయనకి విలువ తెలిస్తే అర్థమైంది. అప్పటిదాకా వాళ్ళు నోటి వచ్చిందో లేకపోతే కూడి వచ్చిందో మాట్లాడవచ్చు. ఈ దేవుడు ఎవరో, నా దేవుడు ఎవరో నాకు నీకు అర్థమైతే, లేకపోతే ఆ మాట్లాడే అర్థమైతే అప్పుడు దేవుడు గొప్పతనం అర్థమైంది. అసలు ఫస్ట్ చర్చకు వచ్చినందుకు అర్థం కాదు దేవుడు ఎవరో. బయటకే అర్థమవుతుంది. నా దేవుడు ఎవరో ధనవంతుడు అని నాకు అర్థమైతే, ఆ ధనవంతుడి గొప్పతనం నాకు అర్థమైతే, నేను ఆయన మాటలు లోబడుతూ జీవిస్తున్నప్పుడు రేపటిదైనా నన్ను కూడా నిన్ను కూడా ఏం చేస్తాడు దేవుడు? ధనవంతుడు చేస్తాడు. ఆమేన్. ఒకవేళ ఈ భూమి మీద ధనవంతుడు అంటే ఏదో కోట్లు ఉంటుంది కాదండి. కష్టపడింది మనం తినడం, సంపాదించింది అప్పులు పాలు కాకుండా, సంపాదించింది చిల్లుబడి చేతిలో పోకుండా నీవు నీ కుటుంబం సమృద్ధిగా తినడమే ధనవంతులు. ఏదో కోట్లు కోట్లు ఆస్తి లేదా కోట్లు తరతరాల ఆస్తి కాదండి. మనశ్శాంతిగా నిద్రపోవడం, ఇంతకంటే ఒక పార్టీ ఉంటుంది. మనశ్శాంతి నిద్రపోవడం, ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా మనశ్శాంతిగా బతకడం, సమాధానంగా ఉండటం, ఇదే గొప్ప ఆశీర్వాదం. డబ్బులు ఎన్నున్నా కూడా ఇంట్లో ఏమున్నట్టు ఈ రోజుల్లో సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. కానీ దేవుడి ఇచ్చే ఆశీర్వాదం అందరికీ సమాధానం, మనశ్శాంతి, నెమ్మది ఉంటుంది. అందుకే దేవుడు ముందు పెట్టుకున్నాం, దేవుని కృప కోరుకుంటున్నాం. ఆయన మనకిస్తే మన కష్టాన్ని దాన్ని వేస్ట్ అనేవాడు. ఆ పంటను తినే పురుగులు ఏం చేస్తారంట? గద్దిస్తాడు. అలాంటి గ్రంథుడు నీ తినే పురుగులు, నీ పంట తినే పురుగులు నేను గద్దిస్తాను, దాన్ని నాశనం చేస్తాను. కాబట్టి నువ్వు నా మాట విను అంటాడు మరాఠీలో. కాబట్టి ఈరోజు మనం దేవుని చిత్తాన్ని లోబడతాం, ఆయన మనం ప్రేమిద్దాం, ఆయన చిత్తాన్ని మనం లోబడి ఆయన ధనవంతులని మనం తెలుసుకుని, ఎలాగైతే మాసీలోనే సమయం ఆయన కృపను పొందుతుందో, అలాగే యేసు ప్రభు ఎంత మన మీద కృప చూపించి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, అలాగే మనము కూడా ఆయన ఎంత ధనవంతులని మనకు అర్థమైతే మనము కూడా ఆత్మీయంగా ఆశ్రయించబడతాం. ఎవరు యథార్థం, నీతిమంతులు, న్యాయవంతులు, భయభక్తులు తిన్నవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కాబట్టి అంత గొప్ప ఆస్తికుడిగా ఆ దేశంలోని గొప్పవాడు అయ్యాడు. ఈరోజు నీవు గొప్పవాడు అవ్వాలని దేవుడి చిత్తం, నువ్వు ధనవంతుడిగా అవ్వాలని దేవుడి చిత్తం. నువ్వు ఇంకా కఠినమైన పేదరికంలో దళితుడిగా ఉండటం అనే దేవుడి చిత్తం కాదు. నీ రాబడి దేవుడు దీవించబడాలి, నీ కష్టాన్ని దేవుడు దీవించబడాలి, నీ శ్రమను దేవుడు దీవించాలి. అందుకే మనం అడగాలి, ప్రభువా నా కష్టాన్ని దేవుడు దీవించాడు, నా వ్యాపారాన్ని నువ్వు దీవించాడు, నా చేతి పని నువ్వు దీవించాడు. ప్రభువా నువ్వు దీవిస్తేనే ఏదైనా నేను దీవించబడతానని ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కలుపుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన కాక ఆమె. అందరూ కలుపుకున్నాం. ఒక 2 నిమిషాలు మనకు మనం ఒకసారి మనం దేవుని స్థితిలో ఏ విధమైన ఇంకా ఎలాగ మన దేవుడి మాటకు లోబడాలి, ఎలాంటి దేవుని ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలు వారి నిధులు నింపుతారని దేవుడు. ఈరోజు మన నిధులు ఎందుకు నిండట్లేదు? మన కొట్టులో ధాన్యం సమృద్ధిగా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మన సంపాదన మిగలలేదు? ఎందుకు మన కష్టాలతో మనం అనుభవించట్లేదు? ఎక్కడ మనకు లోటుగా ఉందో ఆ లోటుని ఈరోజు మనం సరి చేసుకున్నాం. ఎందుకంటే నీ దేవుడు ఎవరంటే ధనవంతుడు, ఆయన దరిద్రుడు కాదు. వెండి నాది, బంగారం నాది చెప్పిన దేవుడు. ఇంకా ఆత్మీయతలో ఇంకా ఎదగలేకపోతున్నామేమో. ఎంత ఆత్మీయతలో వెలుగుతావో, ఎంతగా దేవుడిని మనం ప్రేమిస్తామో, ఎంతగా దేవుడికి మనం లోబడతామో, ఎంతగా మనం ఆశీర్వదించబడతామో, ఎంత దేవుని చిత్తాన్ని ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మనం మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేయండి. అందరూ కలుపుకుందాం 2 నిమిషాలు. ఎందుకు నేను ఆర్థికంగా అభివృద్ధి కావట్లేదు?